టెక్నాలజీ మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. రోజు రోజుకు ప్రజలు టెక్నాలజీపై ఆధారపడడం పెరిగిపోతుందే కానీ తగ్గటం లేదు. అలాగే టెక్నాలజీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ రంగంలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు 6 అంకెల్లో ఉండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం టెక్నాలజీ రంగం కూడా సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇతర రంగాలతో పోల్చుకుంటే వేతనాలు ఎక్కువ. దీంతో కంపెనీలు ఉద్యోగులు తగ్గించే పనిలో పడ్డాయి. మరి ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? మళ్ళీ వీరికి ఏ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యావత్ ప్రపంచంలో ఐటీ రంగం ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. 2022లో ఏకంగా 1,50,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి కంపెనీలు. అలాగే ఈ ఏడాది కూడా ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ నుంచి ఐబీఎం, సిస్కో వరకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. అలాగే క్వాల్కామ్, డెల్తో పాటు ఇతర పెద్ద కంపెనీలు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తగ్గించాయి. అలాగే అమెజాన్ లాంటి కంపెనీలు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. టెక్నాలజీ అనే గాలి బుడగ మరోమారు పేలనుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఇలా కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించుకుంటూ పోతే వారి భవిష్యత్ ఏంటి? మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా స్థిరంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది సంఖ్యలో తొలగించిన ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వారికి ఉద్యోగాలు ఎలా అనే చర్చ అమెరికాలో మొదలయ్యింది. ఇక ఐటీ రంగంలోని వేతనాల విషయానికొస్తే అమెరికాలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్, రోడే ఐలాండ్తో పాటు పలు నగరాల్లో శాలరీ ట్రాన్స్పరెన్సీ లా అమల్లో ఉంది. దీంతో ఫలానా ఉద్యోగానికి వేతనం ఇంత అని నిర్ణయించబడుతుంది. ఇక కాలిఫోర్నియా విషయానికొస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో చాలా మటుకు కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. అలాగే ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో 20% ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక పెద్ద కంపెనీల వేతనాలు పరిశీలిస్తే యాపిల్ ప్రోగ్రామ్ మేనేజర్ వేతనం విషయానికొస్తే 1,21,000 నుంచి $2,30,000 వరకు. అదే గూగుల్ అయితే మిడ్ కెరీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 1,26,000 నుంచి $1,90,000 వరకు. అదే మెటా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డైరెక్ట్ వేతనం కనిష్టంగా $2,53,000 నుంచి $3,27,000 వరకు వేతనాలు దక్కుతాయి. ఇక ఇండియన్ కరెన్సీలో వీరి వేతనాలు లెక్కిస్తే $1,00,000 అంటే 85 లక్షలుగా చెప్పుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే ప్రతి ఐటీ ఉద్యోగి కనీసం ఏడాదికి ₹1 కోటి వేతనం పైమాటే అని చెప్పుకోవచ్చు. ఇంత భారీ మొత్తంలో వేతనాలు దక్కించుకుంటున్న ఉద్యోగులను కంపెనీలు లే ఆఫ్ చేశాయి. వాస్తవానికి ఇంత పెద్ద మొత్తంలో వేతనాలు ఇవ్వచ్చా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. గత 3-4 సంవత్సరాల నుంచి చూస్తే నాన్ బిగ్ ఐటీ కంపెనీల వేతనాలు మాత్రం పెరిగాయనేది మాత్రం వాస్తవం. అయితే స్టార్టప్ కంపెనీలు ఈ స్థాయిలో వేతనాలు ఇవ్వలేవు. కొత్తగా స్టార్టప్ కంపెనీల్లో చేరిన ఉద్యోగులకు $70,000 లేదా $80,000 ఇవ్వడానికి ఇబ్బందులు పడుతుంటాయి. పెద్ద కంపెనీల ఆదాయం ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి వేతనాలు కూడా పెద్ద ఎత్తున చెల్లిస్తుంటాయి. అయితే ప్రస్తుతం పెద్ద కంపెనీల వృద్ధి రేటు స్తంభించిపోవడమో లేదా మరింత క్షీణించిపోవడమో జరిగి ఉంటుందని చెబుతున్నారు ఐటీ రంగానికి చెందిన నిపుణులు. దీంతో కంపెనీలు కూడా కాంట్రాక్టు ముగియడానికి ముందే కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. చైనాకు చెందిన టెన్సెంట్ ఇలానే చాలా మందిని ఇంటికి కాంట్రాక్టు ముగియడానికి ముందే పంపించింది. ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు తమ భవిష్యత్తు ప్రణాళికపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఐటీ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయినా ఇతర పరిశ్రమల్లో వారికి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, డిఫెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. టెక్ ఇండస్ట్రీతో పోల్చుకుంటే ఇతర రంగాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. హెల్త్ కేర్ తో పాటు బ్యాంకింగ్ రంగాలు స్థిరంగా ఉంటాయి కాబట్టి ఉద్యోగాలు లభిస్తాయి. అయితే పెద్ద కంపెనీలు లే ఆఫ్ చేయడంతో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, మిడ్ కెరీర్ ప్రొఫెషనల్ టెక్ ఇండస్ట్రీకి సంబంధించి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కోర్సులకు హాజరవుతున్నారు. వాటిలో కోడింగ్, బూట్ క్యాంప్స్ లో శిక్షణ పొందుతున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన స్టూడెంట్స్ లో 90% మంది ఉద్యోగాలు లభించాయని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. బూట్ క్యాంప్ లో శిక్షణ పొందిన స్టూడెంట్స్ ఫ్రంట్ ఎండ్ జాబ్స్, ఉదాహరణకు HTML, CSS లో లభిస్తున్నాయని చెబుతున్నారు.
ఇక టెక్ కంపెనీల్లో లే ఆఫ్ తర్వాత చాలా మందికి ఇతర రంగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారి విషయానికొస్తే వారికి సరాసరి 11.9 సంవత్సరాల అనుభవం ఉంటుంది. వారిలో 60% మందికి బ్యాచిలర్ డిగ్రీ ఉంటోంది. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత 2-3 నెలల్లో కొత్త ఉద్యోగాల్లో చేరారని యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ను బట్టి తెలుస్తోంది. సరాసరి 8.3 వారాల్లో ఉద్యోగాలు లభించాయి. అదే కరోనా సమయంతో పోల్చుకుంటే 9.1 వారాల్లో ఉద్యోగాలు లభించేవి. అప్పటితో పోల్చుకుంటే పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లే. అయితే 40 నుంచి 50 ఏళ్ల వారు, 50 నుంచి 60 ఏళ్ల వయస్సు వారికి ఉద్యోగాలు దక్కాలంటే కొంత ఇబ్బందికరమైన పరిణామమే అని 365 డేటా సైన్స్ వెల్లడించింది. ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్త రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. ఉదాహరణకు ఫైనాన్షియల్ సర్వీస్, కన్సల్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలతో పాటు హెచ్ఆర్, మార్కెటింగ్ తో పాటు ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ప్రోగ్రామ్ మేనేజర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మాత్రం త్వరగా లభించడం లేదు. అయితే కంపెనీల విషయానికి వస్తే ప్రోగ్రామ్ మేనేజర్లలో 7% కోత విధిస్తే వారిలో 29% మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయని సర్వేలో తేలింది. టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేస్తుంటే అదే సమయంలో ప్రత్యామ్నాయ ఉద్యోగాలు లభిస్తున్నాయి. అయితే వేతనాల విషయానికొస్తే అంతే మొత్తంలో లభిస్తుందో లేదో మాత్రం తెలియడం లేదు. మొత్తానికి ఉద్యోగం కోల్పోయిన వారికి 2-3 నెలల్లో ఉపాధి లభిస్తుందనేది అమెరికా జాబ్ కన్సల్టెంట్లు చెబుతున్న మాట.